గారు సుజనా వదిన ఏముందంత మించి మీ పార్టీలో బీజేపీ రాష్ట్రంలో బలంగా ఉందనేది నేను చెప్పానండి. మా పార్టీలో సుజనా గారు ఉన్నారు, సీఎం రమేష్ గారు ఉన్నాడు, ఆది నారాయణ రెడ్డి ఉన్నాడు, సుజనా మన అందరూ ఎవరు లేరు చెప్పండి. అందరూ అదేంది విష్ణు కుమార్ రాజు ఉన్నారు. మా పార్టీలో అనేక మంది గెలాక్సీ ఆఫ్ లీడర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. గెలాక్సీ ఆఫ్ లీడర్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో దమ్మున నాయకత్వం ఉంది. ఇప్పుడు సో అంచేత మీకు నాయకత్వం లేమి లేదు బీజేపీకి. మిగతా పార్టీల్లో ఒకడే నాయకుడు. కొన్ని పార్టీలు చూస్తున్నాం నాయకుడు ఒకడే. మాకు నరేంద్ర మోడీ కేంద్రంలో, అమిత్ షా కేంద్రంలో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, ఏ ప్రదేశంలో చూసినా సరే త్రిపుర దగ్గర నుంచి సర్కార్ దగ్గర నుంచి ప్రతి రాష్ట్రంలో నాయకులు ఉన్నారు. అదేవిధంగా అనేక మంది నాయకులు, అందుకనే అన్నారు గెలాక్సీ ఆఫ్ లీడర్స్ అని ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. అంచేత బీజేపీ ఎవరో చెప్పినట్టుగా ఇవాళ రాష్ట్రంలో ఎందుకు ఇన్ని పార్టీలు, ఇంత సీనియర్ పార్టీలు ఇంత బీజేపీ డెసిషన్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాయి? రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఏం డెసిషన్ తీసుకుంటారు బీజేపీ? అదేనండి, బీజేపీ దమ్ము లేకపోతే, మా నాయకత్వం మీద దమ్మున నాయకత్వం లేకపోతే ఎందుకు ఇవాళ బీజేపీ ఏం డెసిషన్ తీసుకుంటుందని ఎదురు చూస్తారని చెప్పండి. మీడియా దగ్గర నుంచి రాజకీయ పక్షాల వరకు ఎవరు ఎజెండాలు మా పార్టీ అంటున్నారు కానీ మీ పార్టీకి అంత సీన్ లేదు, సుజనా వదిన తప్ప ఎవరు లేరు అక్కడ అన్నది విష్ణు గారు వెటకారం మాట. నేను చెప్పే కదా ఎవరున్నారు బీజేపీలో అని చెప్పినప్పుడు. అందుకని నేను బీజేపీ బలమైన పక్షం కాబట్టి అన్ని పక్షాలు బీజేపీ ఏం చేస్తుందా, ఏం అనౌన్స్ చేస్తుందా అని కాయలు కాసాలు ఎదురు చూస్తున్నారండి వాళ్ళు. సో ఇది బీజేపీ స్ట్రెంగ్త్, బీజేపీ దమ్ము ఇవ్వాలి.